2026లో ఎవరైతే తెలంగాణలో డిఎడ్ టీటీసీ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో డీసెట్ 2026 సంబంధించిన తెలుగు బుక్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఈ తెలుగులో మనకు ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ ఉంది, గ్రామర్ పాయింట్స్ కావచ్చు, సో కంప్లీట్ టెక్స్ట్ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి వాటి గురించి మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో మనము 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ ఏవైతే మనకు స్టేట్ సిలబస్ ఉంటుందో దానికి సంబంధించిన కంప్లీట్ గ్రామర్ పాయింట్ అండ్ థియరీ పాయింట్స్, సో మనకు ఏవైతే ఈ డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో వచ్చే అన్ని పాయింట్స్ ఇంక్లూడ్ అయ్యేటట్టు ఒక టెక్స్ట్ బుక్ అయితే క్రియేట్ చేయడం జరిగిందండి. సో మనకు టెక్స్ట్ బుక్స్లో బ్యాక్ సైడ్లో ఉండే గ్రామర్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. కాకపోతే మనకు స్టేట్ సిలబస్ టెక్స్ట్ బుక్స్లో గ్రామర్ ఇవ్వరు. సో అవి మనకు స్టూడెంట్స్తో చేపిస్తారు, మనకు ఎవరైతే సార్స్ ఉంటారో. కాకపోతే టెక్స్ట్ బుక్స్లో లాస్ట్లో గ్రామర్స్ ఇవ్వరు. ఆ గ్రామర్తో పాటు కూడా కంప్లీట్ విత్ ఆన్సర్స్ ఒక బుక్ అయితే చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ గ్రామర్ బుక్ ఏ విధంగా ఉంది అండ్ ఆ గ్రామర్ బుక్లో ఎలాంటి ఎలిమెంట్స్ కావచ్చు, థియరీ పాయింట్స్ కావచ్చు, ఎలా డిజైన్ చేయబడింది అన్నీ ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఆ లింక్ ద్వారా మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. సో మీ మొబైల్ ఫోన్లోనే చదువుకోవచ్చు, లేదంటే బయట ప్రింట్ తీసుకురన్నా మీరైతే చదువుకోవచ్చు. సో మెయిన్గా మనకు బుక్ కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ అండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మీరైతే పర్చేజ్ చేసుకోండి. తెలుగు మీడియం వాళ్ళకు 20 మార్క్స్ ఉంటుంది. ఆ బుక్ మొత్తం కంప్లీట్గా చదువుకుంటే మీకు 20/20 వస్తాయి. అండ్ మనకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు 10 మార్క్స్ మాత్రమే ఉంటాయి. సో అందులో ఉండే గ్రామర్ పాయింట్స్ మీరు చదువుకుంటే సరిపోతుంది, ఈజీగా 10 మార్క్స్ అయితే వస్తాయి. సో మనకు ఇందులో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే బుక్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే మనకు కొన్ని ఇంపార్టెంట్ లైక్ జంట పదాలు అడుగుతారు, సామెతలు కావచ్చు, అర్థాలు, సందులు లైక్ సవర్ణ దీర్ఘ సంధి, అత్వసంధి, ఉత్వసంధి, గుణసంధి, విభక్తులు. సో ప్రథమ విభక్తి అంటే ఏంది, మనకు తృతీయ, షష్ఠి, పంచమి విభక్తులు అంటే నానార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతి కావచ్చు, కవి ఇచ్చి కవి రాసిన రచనలు, బిరుదులు. సో ఇది ఎవరు రాశారు, సో ఈ పాఠ్యంని ఎవరు రాశారు, ఈ కవి ఏ శతాబ్దానికి చెందినవారు. సో ఇలాంటి క్వశ్చన్స్ కావచ్చు. మనకు సమాసాలు ద్విగు సమాసం, ద్వంద్వ కావచ్చు, బహువ్రీహి సమాసం కావచ్చు. సో ఇలా గ్రంథాలు ఇచ్చి గ్రంథం ఎవరు రాశారు, సో కవి ఇచ్చి ఏ శతాబ్దానికి చెందినవాడు. అర్థాలు, భాషా భాగం, సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నామవాచకము, సర్వనామం కావచ్చు, విశేషణం కావచ్చు, సో క్రియాపదాలు కావచ్చు, ఇలాంటివి. సో మనకు ఇంకా కవులు, బిరుదులు, ఒక పద్యం ఇస్తారు, గద్యం ఇస్తారు, ప్యాసేజెస్, పోయమ్స్ అన్నీ ఇస్తారు. సో ఇందులో ఉండే గ్రామర్ పాయింట్స్ అన్నీ ఈ బుక్లో అయితే ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్ తెలంగాణ స్టేట్ బుక్సే అండి. సో అందులో నుంచే ప్రిపేర్ చేస్తారు. అండ్ ఈ బుక్ మీకు నాట్ ఓన్లీ డీసెట్ తర్వాత మీరు డిఎడ్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు టెట్కి కూడా యూజ్ అవుతుంది. సో ఇదే గ్రామర్ ఉంటుంది, టెక్స్ట్ బుక్స్ నుంచే వస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే పర్చేజ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ బుక్లో ఏమేమి ఇంక్లూడ్ ఉందో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. తెలుగు టెక్స్ట్ బుక్లో 6th to 10th ఎలాంటి గ్రామర్ ఉంది అండ్ నేను ఈ టెక్స్ట్ బుక్లో అన్ని కలెక్ట్ చేసి ఎలాంటి గ్రామర్ యాడ్ చేశానో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో నాట్ ఓన్లీ ఈ 6th to 10th మనకు 3rd, 4th, 5th లో ఉన్న కొన్ని బేసిక్ పాయింట్స్ కూడా నేను ఇంక్లూడ్ చేశాను. సో దట్ కొంతమంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటారు, సో కొంతమందికి బేసిక్స్ ఉండవు తెలుగులో, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అవి కూడా అడుగుతారు. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్ణమాల ఉంది. సో వర్ణమాలలో మనకు అచ్చులు ఎన్ని అని అడుగుతారు, హల్లులు ఎన్ని అని అడుగుతారు, ఉభయ అక్షరాలు ఎన్ని ఉన్నాయి, ఆర్ తెలుగు అక్షరాలు ఎన్ని, సో అలాంటివి కూడా అడుగుతారు. సో అందుకే నేను ఇది ఇంక్లూడ్ చేశాను. సో నెక్స్ట్ కొన్ని ఎలా అడుగుతారంటే మనకు అల్ప ప్రాణాక్షరాలు అంటే ఏంటి, మహా ప్రాణాక్షరాలు అంటే ఏంటి, సో ఇలాంటివి కొన్ని అడుగుతారు. సో ఇక్కడ మెయిన్ గా గ్రామర్ పాయింట్స్, గ్రామర్ కి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేస్తాయి. ఎందుకంటే మనకు ఈ టెక్స్ట్ బుక్స్ లో బ్యాక్ సైడ్ లో ఉండే గ్రామర్ నుంచి అడుగుతారు. కాకపోతే మనకు అందులో గ్రామర్ ఇవ్వరు టెక్స్ట్ బుక్స్ లో. సో నేను మొత్తం ఆన్సర్స్ అన్ని రాసి పెట్టానండి. సో చదివే వాళ్ళకు ఈజీగా అయిపోతుంది. సో ఇలా వర్ణమాల కూడా నేను పెట్టాను, సో దట్ మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి గ్రామర్ పాయింట్స్ అన్ని ఇంక్లూడ్ చేశాను. సో ద్విత్వం అంటే సంయుక్త అక్షరాలు అంటే ఏంది, ద్విత్వ అక్షరాలు అంటే ఏంది, అవి కూడా అడుగుతారు. సో కొన్ని ఇంపార్టెంట్ చూపిస్తా సో దట్ మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి క్రియాపదాలు. సో క్రియాపదాలు అంటే ఏంది, సో వీటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ విశేషణాలు అంటే ఏంది, సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, సో సర్వనామము, విశేషణము, నామవాచకము, సో ఇలాంటివి కూడా నేను ఇంక్లూడ్ చేశాను. అన్ని గ్రామర్ పాయింట్స్ మొత్తం ఉంటాయండి. సో ఇక్కడ ఆశ్చర్య పదాలు ఏ విధంగా ఉంటాయి, సో వాటి గురించి, అండ్ తెలుగు సంవత్సరాలు,
సో ఇవన్నీ గ్రామర్ పాయింట్స్ మనకు. సో ఏవైతే వదిలేసానో అవి మనకు అవసరం లేదు, ఏవైతే ఫిల్ చేసి పెట్టానో అవి మాత్రం జరిగితే సరిపోతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఇక్కడ విభక్తులు, విభక్తి ప్రత్యయాలు. సో నెక్స్ట్ నేను కవులు. సో మెయిన్ గా మనకు ఇంపార్టెంట్ ఎగ్జామ్ లో డీసెట్ లో అడిగే ఇంపార్టెంట్ కవులన్నీ ఇంక్లూడ్ చేశాను. సో కవి పరిచయాలు చదవాలి. సపోజ్ ఇక్కడ శేషం లక్ష్మీనారాయణచార్యులు ఉన్నారు. సో ఇవన్నీ చదవాలి. చదివితే ఇందులో నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. సో రచనలు కావచ్చు, ఈ కవి ఏ లెసన్ రాశారు, ఈ కవి ఏ లెసన్ రాశారు, రచనలు కావచ్చు అలాంటివి. సో ఇది ఇంపార్టెంట్ మనకు. ద్విత్వాక్షరాలు అంటే ఏంది, సంయుక్త అక్షరాలు అంటే ఏంది, సంశ్లేష అక్షరాలు అంటే ఏంది. సో ఒక సెంటెన్స్ ఇస్తారు. సో ఈ 3 ఆప్షన్స్ ఇచ్చి ఇందులో దీనికి సంబంధించి రిలేట్ అయినాయి అలాంటివి అడుగుతారు. కావర్గం కావచ్చు, చావర్గం, ఇవన్నీ బేసిక్స్ అండి, ఇవి కూడా ఇంక్లూడ్ చేశాను. సో హస్వాలు అంటే ఏంది, దీర్ఘాలు అంటే ఏంది, సో ఇవి కూడా. సో వేటిని మనం అల్ప ప్రాణాక్షరాలు అంటాం, మహాప్రాణాక్షరాలు అని అలాంటి బేసిక్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఉభయ అక్షరాలు కావచ్చు. సో ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేశాను. సో ఇప్పుడు పల్లా దుర్గయ్య ఉన్నారు. సో అతను ఏ శతాబ్దానికి చెందిన వ్యక్తి, సో అలాంటి క్వశ్చన్లు కావచ్చు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ మనం ఎలా చదవాలంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, తద్వికాసం అనే అంశం పైన పరిశోధన చేశాడు. సో తద్వికాసం పై పరిశోధన ఎవరు చేశారు అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇతను ఏ శతాబ్దానికి చెందినవాడు, సో వర్షం అనే పాఠంని ఎవరు రాశారు, సో అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇవన్నీ ఇంపార్టెంట్ మనకు. నెక్స్ట్ లింగములు, పూలింగం అంటే ఏంది, స్త్రీలింగం అంటే ఏంది, అండ్ విభక్తి ప్రత్యయాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి అందరు చదివే ఉంటారు మనకు బేసిక్స్. చాలా చాలా ఇంపార్టెంట్, పక్కా క్వశ్చన్ వస్తుంది మనకు. ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి కావచ్చు, సంబోధన కావచ్చు, ఇవన్నీ మనకు రూల్స్ తెలుసుకోవాలి. సో సెంటెన్స్ ఇచ్చేసి ఇది ప్రథమ విభక్తి, ద్వితీయ అడుగుతారు. అండ్ శతక కవుల గురించి కూడా చాలా చాలా ఇంపార్టెంట్, పక్కా క్వశ్చన్. సో సుమతి శతకం ఎవరు రాశారు, మనకు శ్రీకాళహస్తి శతకం ఎవరు రాశారు, సో ఈ శతకాలన్నీ పక్కా అడుగుతారు. సో లేకపోతే పేరిచ్చి ఇతను ఏ శతకం రాశారు, సో అలాంటివి. నెక్స్ట్ అవ్యయం అంటే ఏంటి, సో అవ్యయం గురించి. సో ఇక్కడ డెఫినేషన్స్ కూడా అడుగుతారు. అవ్యయం అంటే ఏంటి అని ఇచ్చి లింగము, వచన, విభక్తులు లేని లేని పదాలు అంటే ఏంటి, అవ్యయమా, సామెతల, సో అలా ఆప్షన్స్ ఇస్తారు. ఇలాంటివి కూడా క్వశ్చన్లు అడుగుతారు. సో ఇది కవి పరిచయం మనకు. వానమాలై వరదాచార్యుల గురించి, పోతన బాల్యం గురించి, సో ఇవన్నీ మనం చదవాలి, ఈ బాక్స్ లో ఉన్నాయంతా. సో నెక్స్ట్ జాతీయం అంటే ఏంటి, మనకు సామెతలు అంటే ఏంటి, డెఫినేషన్ నేర్చుకోవాలి. ఒక సెంటెన్స్ ఇచ్చి జాతీయమా సామెత అని అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి మనకు విడదీసి రాయండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఒక పదం ఇస్తారు, పదం ఇచ్చి మనం విడదీసి రాయాలి. సో ఇప్పటికైనా, ఇప్పటికి ప్లస్ అయినా, ఇలాంటివి అడుగుతారు. డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చేస్తారు మనకు, దాన్ని విడదీసి రాయాలి. సో ఆప్షన్స్ లో ఇస్తారు మనకు. నెక్స్ట్ సమాసాలు. సో గ్రామర్ కి సంబంధించిన మొత్తం ఇందులో నుంచి అడుగుతారు. సో మనకు స్టాండర్డ్ బుక్స్ కావచ్చు, బయట ఏ బుక్ చేసినా ఈ టెక్స్ట్ బుక్స్ నుంచే మనకు చేస్తారు కాబట్టి ఇది ఒక్కటి చదువుకుంటే సరిపోతుంది, వేరే ఏం చదవాల్సిన అవసరం లేదు. సో సమాసాలు కావచ్చు అన్ని, పూర్వపదం అంటే ఏంది, ఉత్తర పదం అంటే ఏంది, ద్వంద్వ సమాసం అంటే ఏంది, సో కలిపి రాయండి. సో 2 words యాడీస్ ఇస్తారు, సో మీరు కలిపి రాయాలి. సో ఇలా అన్ని కవి పరిచయాలు అన్ని చదువుకోవచ్చు. అండ్ మనకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ గ్రామర్ ఉంటుందండి. సో అది నేను చూపిస్తాను. సో నార్మల్ గా మనకు టెక్స్ట్ బుక్స్ లో ఇవ్వరు. మనకు సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏంది, అన్ని ఉంటాయి, సందులు, సమాసాలు, అలంకారాలు అన్ని ఉంటాయి ఇందులోనే. ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో యాక్చువల్ గా మనకు బ్యాక్ సైడ్ గ్రామర్ టెక్స్ట్ బుక్ నుంచి కూడా అడుగుతారు, కాకపోతే టెక్స్ట్ బుక్స్ లో ఇవ్వరు, మన సార్ వాళ్ళు చెప్పాలి. సో మనకు అత్వసంధి అంటే ఏంది, సో అవన్నీ రాశాను, సో దట్ ఎవరైతే చదువుతాం అనుకుంటున్నారో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. చూపిస్తాను, లైక్ గ్రామర్ పాయింట్స్ ఎట్లా అడుగుతారో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విభక్తులు, ఇవైతే ఇంపార్టెంట్, విభక్తులు కావచ్చు అన్ని మనకు గ్రామర్ లో కవర్ అయ్యేటి అన్ని నేను పీడిఎఫ్ రూపంలో వేశాను. అండ్ అలంకారాలు. సో వృత్యానుప్రాస అలంకారం అంటే ఏంటి, సో దానికి ఎగ్జాంపుల్స్ కావచ్చు, సో ఇవన్నీ ఇక్కడ ఉంటాయి, మీరు చదువుకోవచ్చు. నెక్స్ట్ ఆమ్రేటిత
ఆమ్లేడిత సంధి అంటే ఏంటి? సో మన టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ నేను చూపిస్తే మీకు ఒక్కసారి ఐడియా వస్తుంది. అన్ని గ్రామర్ పాయింట్స్ ఉంటాయండి, అన్ని కంప్లీట్. ఈ టెక్స్ట్ బుక్స్ నుంచే మీకు వస్తాయి డైరెక్ట్ బిట్స్. సో ఇది ఒక్క పీడిఎఫ్ చదువుకుంటే సరిపోతుంది మీకు, బైక్ మార్క్స్ అయితే వస్తాయి. సో పేజ్ నంబర్ 189 నుంచి మనకు ప్రతి టెక్స్ట్ బుక్ మనకు వెనకాల గ్రామర్ పాయింట్స్ ఉంటాయి. సో ఈ విధంగా మనకు గ్రామర్ పాయింట్స్ అయితే నేను రాసి పెట్టాను ప్రతిదానికి. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కింద పదాలకు అర్థాలు రాస్తూ సొంత వాక్యాలు రాయండి. సో నిక్కము అంటే నిజము. సో వీటి యొక్క మీనింగ్స్ అయితే నేను రాసి పెట్టాను చాలా మటుకు. సో ఇలా ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్స్ అడుగుతారు. సో గ్రామర్ పాయింట్ ఇంపార్టెంట్. సో ప్రతి లెసన్ ఎన్నుకోవాలా నేనైతే ఇక్కడ రాసి పెట్టాను. సో అవి మీరు చదువుకోవచ్చు. మనకు డైరెక్ట్ టెక్స్ట్ బుక్స్ లో మనకు ఉండవు. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రకృతి వికృతి ఉంది. ఆలి అంటే ఏంది, ఓలి, గర్వం అంటే ఏంది. సో ఇవన్నీ మీరు చదువుకోవాలి, ఇందులో నుంచి అడుగుతారు. సో విడదీసి రాయండి. జగము లేలు, జగము ప్లస్ ఏలు ఉత్వసంధి. సో ఇలా అన్ని గ్రామర్ పాయింట్స్ కి సంబంధించిన అన్ని నేను రాసి పెట్టాను. సో ఇది ఒక్కటి చదువుకుంటే సరిపోతుంది. సో ఇలా అన్ని గ్రామర్ మనకు 6th to 10th బ్యాక్ సైడ్ ఉండే గ్రామర్ పాయింట్స్ అన్ని రాసి పెట్టాను, అవి చదువుకుండొచ్చు. అండ్ లాస్ట్ గ్రామర్ వచ్చేసి మనకు పేజ్ నెంబర్ 189 లో ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ గా చూపిస్తాను. 189. సో 189 నుంచి ఇక్కడ నుంచి మీనింగ్స్. సో మీనింగ్స్ నుంచి అడుగుతారు క్వశ్చన్స్. సో ఆల్ లెసన్స్, అన్ని లెసన్స్ ఎన్నుకోవాలన్న మీనింగ్స్ నేను ఒకే దగ్గర పెట్టాను. సో మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇవన్నీ మనకు మీనింగ్స్. సో మీనింగ్స్ కావచ్చు, ప్రకృతి వికృతి, పర్యాయ పదాలు. సో అన్ని అన్ని ఉంటాయండి, ఒకే దగ్గర ఉంటాయి. మీరు జిరాక్స్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మనకు తెలుగు సంవత్సరాలు, సో ఇవి కూడా ఇంపార్టెంట్. అర్థాలు అన్ని. నెక్స్ట్ పర్యాయ పదాలు. సో పర్యాయ పదాలు, నానా అర్థాలు, ప్రకృతి వికృతులు. సో అన్ని ఉంటాయి మనకు. విశేషాంశాలు కావచ్చు, అన్ని ఉంటాయండి. సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఛందస్సు, సో లఘు గురువు, వీటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఒక సెంటెన్స్ ఇచ్చి లఘు గురువు ఎలా చేయాలో చేయండి అని అంటారు. నెక్స్ట్ సామెతలు కూడా ఇస్తారు. సో జాతీయాలు కూడా ఇస్తారు, వాటి యొక్క మీనింగ్స్ అడుగుతారు. సో అన్ని ఇంక్లూడ్ చేశాను. సో అన్ని మీనింగ్స్ అండి. సో మీనింగ్స్ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఇది ఇచ్చి దీని మీనింగ్ ఏందని అడుగుతారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు పర్యాయ పదాలు. సో పర్యాయ పదాలు, నానార్థాలు, ఉత్పత్తార్థాలు, ప్రకృతి వికృతి, జాతీయాలు. అండ్ కొన్ని ఫేమస్ తెలుగు రైటర్స్ కావచ్చు, వాళ్ళు ఎవరైతే ఉంటారో వాటికి సంబంధించి కొన్ని యాడ్ చేస్తాను ఒక్కొక్కసారి. అందులో నుంచి కూడా మనకు అడుగుతారు క్వశ్చన్స్. సో ఈ విధంగా ఉంటుందండి. సో మెయిన్ గా ఎవరైతే లైక్ తెలుగు తెలుగు మీడియం వాళ్ళు ఉంటారో మీకైతే 20 మార్క్స్కి వస్తాయి, 20 మార్క్స్. ఇంగ్లీష్ మీడియం అనుకోండి, ఇంగ్లీష్ మీడియంకి 10 మార్క్సే. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇందులో ఉన్న గ్రామర్ పాయింట్స్ మాత్రం చదువుకుంటే సరిపోతుంది, 10కి 10 వస్తాయి. సో తెలుగు మీడియం వాళ్ళు మొత్తం ఇదంతా చదివితే మీకు 16+ మార్క్స్ వస్తాయి. సో మిగతాయి కొన్ని ప్యాసేజెస్ వస్తాయి, అవి చాలా ఈజీ అండి. సో ఒక ప్యాసేజ్ ఇస్తారు, పద్యము గద్యము, ఒక ప్యాసేజ్ ఇస్తారు. ఆ ప్యాసేజ్ నుంచి మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. ఆ ప్యాసేజ్ చదివి మీరు చేయొచ్చు ఆన్సర్స్. సో గ్రామర్ వేరు, ప్యాసేజ్ అండ్ మనకు పద్యం వేరు. సో గ్రామర్ అనేది మీరు చదువుకొని గుర్తు పెట్టుకుంటేనే మీకు మార్క్స్ వస్తాయి. ఈ ప్యాసేజ్ పద్యాలు మీరు డైరెక్ట్ ఆ పద్యం కావచ్చు, ఆ ప్యాసేజ్ ఇస్తే ఆ ప్యాసేజ్ నుంచి ఇది ఎవరు రాశారు, సో దీని మీనింగ్ ఏంది, సో దీని గురించి
ఆల్రెడీ ప్యాసేజ్లు ఇస్తారు, దాని గురించి 4 క్వశ్చన్స్ ఇచ్చి అందులో నుంచి చదివి చేసుకోవచ్చు. సో ప్యాసేజ్ ఈజీ, అందరూ చేసుకోవచ్చు. కానీ గ్రామర్ పాయింట్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి మాత్రం వస్తుంది. సో సందులు, సమాసాలు, అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతి కావచ్చు అన్ని. సో ఇవన్నీ అడుగుతారు. సో ఈ యొక్క పీడిఎఫ్ ఉంటే సరిపోతుంది. సో ఎవరైతే స్కోరింగ్ చేసుకుందాం అనుకుంటున్నారో తెలుగు ఇంపార్టెంట్. తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఇవి కొద్దిగా స్కోరింగ్, ఎందుకంటే డైరెక్ట్ బిట్స్ వస్తాయి. తెలుగు అనేది మనకు బయట నుంచి రాదు, ఓన్లీ టెక్స్ట్ బుక్ నుంచే వస్తుంది. మీరు టెట్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఏదన్నా రాయండి. సో డిసెట్ కావచ్చు, అన్ని టెక్స్ట్ బుక్ నుంచే వస్తాయి. ఓన్ గా అయితే ఏమి ఇవ్వరు. డైరెక్ట్ బ్యాక్ సైడ్ లో ఉండే మనకు గ్రామర్ కావచ్చు అండ్ లాస్ట్ పీడిఎఫ్ చెప్పాను కదా, అందులో నుంచి గ్రామర్ మాత్రమే వస్తుంది. మ్యాథ్స్ కూడా మనకు డైరెక్ట్ కాన్సెప్ట్ నుంచే వస్తుంది. ఒక్కొక్కసారి అప్లికేషన్ లైక్ క్వశ్చన్స్ చేంజ్ చేయొచ్చు, కానీ కాన్సెప్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. ఇంగ్లీష్ మొత్తం గ్రామరే. సో తెలుగు అయితే మీరు నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే స్కోరింగ్ సబ్జెక్ట్. సో అందరికి 40+ వస్తాయి, కాకపోతే ఎవరికైతే ఒక 50+, 60+ వస్తాయో వాళ్ళకి మాత్రమే సీట్ వస్తుంది. సో తెలుగు అనేది డైరెక్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు చదవరు. సో ఎవరైతే కొద్దిగా ప్రిపేర్ అయ్యి రాస్తారో మీకు సమాసాలు, సందులు విడదీసి రాయండి, పర్యాయ పదాలు కావచ్చు, సో కవుల గురించి కావచ్చు, ఇవన్నీ చదివితే మీకు వాళ్ళకన్నా ఒక 10 మార్క్స్ ఎక్కువ వస్తాయి. సో ఒక 10 మార్క్స్, 15 మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి మాత్రమే సీట్స్ వస్తాయండి. సో బేసిక్ గా మనకు 40 to 50 అందరికి వస్తాయి. 40 to 50 అందరికి వస్తాయి, అందరు ఇక్కడనే ఆగిపోతారు. కానీ ఎవరైతే 60 to 70 తెచ్చుకుంటారో మార్క్స్, వాళ్ళకి ఏదో ఒక కాలేజీలో అయితే సీట్ వస్తుంది. సో మన గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా, సెకండరీ, సీట్ ఇంపార్టెంట్. సో సీట్ రావాలంటే 1 or 2 సబ్జెక్ట్స్, ఎవరు చదవని సబ్జెక్ట్ మనం చదివితేనే మనకైతే సీట్ వస్తుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీరు తెలుగు సంబంధించిన గ్రామర్ మొత్తం చదువుకోవచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరైతే కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.